ఇప్పుడు మనం రాముడి గురించి మాట్లాడుకున్నప్పుడు హనుమంతుడి గురించి కూడా బాగా బాగా కదా. సో సినిమాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు గతంలో ఆది పురుష్ అనే సినిమా వచ్చింది రాముడి మీద, ఇప్పుడు హనుమాన్ అనే మూవీ వచ్చింది ఆంజనేయుడి మీద. రెండు చూసారా? ఓం రౌత్ పైత్యం ద్వారా వచ్చింది ఆదిపురుషు. నేను అది ఆదిపురుషు కాదు, సోది పురుషు ఆల్రెడీ అనౌన్స్డ్. ఓకే, ఆల్రెడీ ఈ ప్రూవెన్ ఆల్సో. రావణాసురుడు, గబ్బిలాలు, వీడి గబ్బు, వీడి పైత్యం అంతా. ఇప్పుడు నాకు మీ ఇంటి విషయాలు ఎలా తెలుస్తాను? మిమ్మల్ని అడిగితే తెలుస్తాయి. అడిగి తెలుసుకుని ఏదో పేరు చెప్పారు, ఆ పేరుతో దాన్ని మనం దానికి తగ్గట్టు ఉండాలి. మన పైత్యం అందులో ఎంటర్ చేసేసి రావణాసుడు పిశాచాలకి మాంసం తినిపించడం వీడి ఒకటి కాదు. అయితే ఈ హనుమాన్ మూవీ తీసిన వాళ్ళు కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు. ఆ మాటకు వస్తే ఓం రౌత్ లాగో ప్రభాస్ లాగో చాలా వెల్ సెటిల్డ్, వెల్ నోన్ కాదు అసలు. కానీ వాళ్ళు విత్ ఆమన్ రివరెన్స్ ఒక ఏమంటారు భయభక్తులతో తీశారు. ఈ ప్రశాంత్ వర్మ అనే ఈ డైరెక్టర్, నేను చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. మాకు ఈ రామాయణ భాగవతాలు చెప్పారు. అప్పటి నుంచి నాకు దీని మీద ఒక ఆలోచన ఉంది. అలా సంస్కారవంతంగా పెరిగి సంస్కారవంతంగా తీయాలి. అంతేగాని మొన్న వాడెవడో నీలేష్ కృష్ణ అని అన్నపూర్ణి అని తీసేసి ఒక అర్చకుడు కూతురు మటన్ వండాలి, దానికోసం నమాజ్ చేయాలి, దానికోసం పైన గొడ్డ వేసుకోవాలి, ఈ పైత్యం అంతా మన మీద రుద్దకూడదుగా. సో కాబట్టి హనుమాన్ మూవీ చూసి వచ్చిన వాడు ఎవరో ఒక అతను కామెంట్ పబ్లిక్లో చెప్పాడు, ఓం రౌత్ ఇతను చూసి సిగ్గు తెచ్చుకోవాలి అని చెప్పి. సరే వాళ్ళు తెచ్చుకుంటారు లేదో, మనమైతే తెచ్చుకోవాలి, అతన్ని అయితే మెచ్చుకోవాలి నీలేష్ని. హనుమాన్ మూవీ సూపర్ హిట్, చాలా బాగా తీశారు, బాగా వెళ్తుంది. ఆ పిల్లలు వాళ్ళు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ప్రశాంత్ వర్మ, ఆ పిల్లవాడు సజ్జా తేజ, వీళ్ళు చేసిన కృషి, వాళ్ళ టీము అందరికీ రాముల వారి అనుగ్రహం. ఇంకో మంచి పని, వాళ్ళు చిన్నోళ్ళు అయితే అంటే పెద్ద హృదయం ఉంది. ఇందులో తెగే ప్రతి టిక్కెట్లో 5 రూపాయలు ఇస్తాం రాముల వారి ఆలయానికని 14 లక్షలన్నర వెంటనే చెక్కు కూడా ఇచ్చేశారు వాళ్ళు. అలా కదా ఉండాలి. వీ అప్రిషియేట్ డెఫినెట్లీ. రాధా మనోహర్ దాస్ ప్రభుజీ సినిమాలు చూస్తారు, ఆవేశం, కోపము, ఆగ్రహం వస్తే అగ్రెసివ్గా కూడా మాట్లాడతారు, ఎదుటి వాళ్ళని తిట్టేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కదా. మామూలుగా మీరు ఒక దీక్ష తీసుకున్నారు అనుకుంటే చాలా ఎంత సాత్విక ఆహారం తింటారో అంత సాత్వికంగా మాట్లాడతారు, ఎదురి వాడిని నొప్పించరు, అరే ఒరే అనే మాట కూడా రాదు. బట్ మీరెందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడతారు? సరే, మీరు అడిగిన దానికి ఇంకోలా చెప్తాను. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఫ్యాన్ వేయలేదు, ఏమొస్తుంది? ఉక్కపోత వస్తుంది కదా. పిచ్చి ఇక్కడ వచ్చేది ఒక్క, పిచ్చి వేషాలు వచ్చినప్పుడు, పిచ్చి వేషాలు వేసినప్పుడు వచ్చేది తిక్క. అందుకని నా రియాక్షన్ పక్క. ఎందుకు ఇలా చెప్పానంటే, నేను రైల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి, సార్ ఒక సెల్ఫీ, సరే సార్ మా అబ్బాయిని తీసుకొస్తాను, సరే వెళ్ళన్న, ఏదో పక్క భోగి. ఇతను వచ్చే లోపల ఇంకా జనం చుట్టూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇతను ఆ పక్కన వాళ్ళతో అంటాడు, ఈయన బాబు వాళ్ళనే కదండి బాబు, మన వాళ్ళని కూడా ఏం స్పేర్ చేయడు అన్నాడు. చెట్లో కుక్కలను తిట్టేది ఎవరిని? మన వాళ్ళనేగా. ఇంకో మతంలో ఎవరుంటారు? బొందుగాళ్ళు మన వాళ్ళే కదా, ప్లాస్టిక్ హిందువులు మన వాళ్ళనే కదా. ఈతనుండి ఈయన మన వాళ్ళని కూడా ఏం స్పేర్ చేయడండి అన్నాడు. అంటే నన్ను ఎలా రా అన్న, వేలు ఎలాగీ అన్న. ఇప్పుడు వేలు పెడగలో పెట్టామనుకో ఏమొస్తుందన్న? ఏమొస్తుంది? షాకు. నువ్వు పెడితే షాక్ అవుతుంది, నేను పెడితే మీకైనా అంతే కదండి. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవరు పెట్టినా కేకలే వస్తాయి. కాబట్టి ఎవరిది దోషం ఉన్నా దాన్ని సమానంగా ఖండిస్తాం, అందులో ఏ డౌట్ లేదు. మరి మెత్తగా ఉండొచ్చు కదండి, కదా. మీకు వచ్చిన అదే కదా, మెత్తగా ఉండొచ్చు. అంటే మేకు కేకులో దించడానికి సుత్తక్కర్లే, కానీ మేకు గోడలో దించాలంటే కదా. మన వాళ్ళు కేకుల్లో లేరు, తిరగేసి ఇంకో పదం వాడాల్సి వస్తుంది.
అందుకని అంతే. అయితే పోనీ తీగా చెప్తే అర్థమైతే పోనీ చెప్పచ్చు. అలాగే ఇంకో విషయం, నాకు యాక్షన్ చేయలేను నేను, యాక్షన్ చేయలేను. ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు వీడిని తిట్టాలనుకోండి, వీడినే తిడతా. వీడు వెళ్ళిపోయాక వాడి దగ్గర వీడి గురించి చెప్పను. ఎవరిది వాళ్ళకే, ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు వాడికి చాలాసార్లు మెత్తగా చెప్తాం, తప్పనప్పుడు ఒక అమ్మా బాబు నాన్న విను అని చక్కగా చెప్తాం. ఎప్పటికీ ఎన్నిసార్లు? కొన్నిసార్లు. కానీ పృథ్వీరాజులాగా ఉండకూడదు. శాస్త్రం ఏం చెప్పింది? రుణశేషం, శత్రుశేషం, అగ్నిశేషం ఉండకూడదు కదా. వాడు 17 సార్లు వెళ్ళిపోయాడు, వీడు ఈయన వదిలేస్తే. వాడికి ఒక్కసారి ఈయన దొరికాడు, కళ్ళు పీకేశాడు. ఈయన భార్యని సర్వనాశనం చేసేశారు. అక్కడ పుష్కర్, దాని పేరు రాజస్థాన్ అజ్మీర్లో దర్గా ఉంటుంది. ఆ దర్గా అంటే తెలుసుగా, ఓ శవాన్ని పడుకోబెట్టిందని దర్గా అంటారు. తెలుసా తెలదా? పీనుగండి, పీనుగా. అదే పీర్ల పండగ. పీనుగంటే ఎండిపోయి పడుకోబెట్టిన శవం. ఒకటి నిలబెట్టింది, ఒకటి పడుకోబెట్టింది, అంతే. మనకెందుకు శవాలు? అయితే విషయం ఏంటంటే, ఈ చిస్తి అని ఏదో ఉంటుందో, ఏదైతే శవం అందులో ఉందో అతనే ఈ రాణి సంయుక్తాదేవిని సర్వనాశనం చేసి, మానభంగం చేసి, అలా చాలామందితో చేయించిన అంత గొప్పోడికి మన ఎదవలు వెళ్ళి చక్కగా చెద్దర్లు అయి కప్పి. కాబట్టి అసలు మన దేశానికి ఇస్లాంతో ప్రమాదం లేదు, క్రైస్తవంతో ప్రమాదం లేదు, నీతోనే ప్రమాదం. నీతో మీన్స్ సెక్యులర్ డాగ్. సో మెల్లిగా చెప్తే వినరు అనేనా మీలో ఉన్నటువంటి ఒక సున్నితత్వం అంటారు, లేకపోతే మీరు తీసుకునేటువంటి శాకాహారమే తీసుకుంటారు? దాంట్లో పండ్లే, ఇప్పుడు పండ్లే తిన్నా. అగ్రెసివ్నెస్ అనేది అందులో ఎక్కడా కనిపించదు. మనం తినేది ఒక భోజనం, అది కూడా సత్వగుణ భోజనం. ఇది నాది అగ్రెసివ్నెస్ కాదు, ఆవేదన, నాది బాధ. అయ్యో, ఇప్పుడు ఎవరో రోడ్డు మీద పడిపోయారండి, నెమ్మదిగా లేపకూడదు, తక్కువ వెళ్ళి చేయిస్తాం. ఎందుకని? రియాక్ట్ అవుతే ఈ లెవెల్లో లారీ వచ్చి కుద్దేద్ది. వాడిని కావలిస్తే తోసేయాలి. ఎందుకని? అడిగి దెబ్బ తగలచ్చు, చచ్చిపోడు. నేను చేసేది అది. ప్రాణం పోదు. దెబ్బ తగిలిన వల్ల ప్రాణం పోకూడదు, అందుకోసం అంతే. యూజువల్గా ఒక దీక్ష తీసుకున్న వాళ్ళు మాల, నేను నటించను, చెప్పేశాను ముందే, నేను నాలాగే ఉంటా. మొన్న ఏదో పాట పాడాం, ఆ పాటకి షూట్ చేయాలి ఆ గ్రీన్ మ్యాట్ మీద. ఏదో చేయించారు నాతో ఇలాగా. నేను వాళ్ళతో చెప్పాను, మనదంతా ఈ యాక్షన్ బ్యాచ్ కానే కాదు, ఏదో తప్పక అలా అన్నాం అనుకోండి. సో అన్నమయ్య కూడా తిట్టాడు, 600 ఏళ్ళు అయింది. శంకరాచార్యులు అది తిట్టారు, 2000 సంవత్సరాల పైన అయింది. ఏమని? నటనల బ్రహ్మయ్యకు నా మనస నటించు హరియే కలవాడు, నటనల బ్రహ్మయ్యకు నా మనస. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఎప్పుడు? 600 సంవత్సరాల కింద చెప్పాడు. ఇంకా ఆపరా బాబు నీ నటన అని, నువ్వు ఉన్నది ఉన్నట్టు గ్రహించు. ఈ ప్రపంచం తాత్కాలికము. ఎన్నిసార్లు చెప్పాలి? చేతులు కడుక్కుని భోజనం చేయాలి. ఎన్నిసార్లు చెప్పాలి? వయసు 15 ఏళ్ళు వచ్చింది, ఇంకా చెప్పాలా? ఓ పీకాలా వద్దా అమ్మ? పీకుద్దా లేదా? పీకపోతే వాడికి అర్థం కాదు కదా. అంతే, నేను కూడా అంతే. చేతులు శుభ్రంగా కడుక్కుని తినండి అని చెప్పినట్లుగా కళ్ళు కడుక్కుని చరిత్ర చూడండి, జరిగింది చూడండి, జరగబోయేది చూడండి, అంతే. మెత్తగా కూడా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ముత్యాలంపాడని ఉంది విజయవాడలో. ఒకరోజు రామాయణం చెప్పాం, హార్డ్లీ 100 మంది వస్తే గొప్ప. రామాయణం చెప్పినట్టు ఇలాగా మడతెట్టు ఏముండదు కదండి, మెత్తగా తీయగా చెప్పాం. యాక్సెప్ట్ చేయలేదా? ఎంతమంది చూశారు ఆ వీడియోలు? గట్టిగా 21 రోజుల్లో రోజు 2 గంటల వీడియో, 2 గంటల ఉపన్యాసం, 100ల మీదే చూశారు. అంటే తీగా చెప్తే నువ్వు వింటలేదు, అది విషయం. మెత్తగా చెప్తే నువ్వు వింటలేదు, నువ్వు జరగదు. అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, జరగబోయేది కూడా. ఇప్పుడు అయోధ్య అయిపోయింది, కాశీ మధుర బాకీ హే అనేది వినిపిస్తోంది. మీరు ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పారు, కృష్ణుడి గురించి కూడా చెప్పారు. కాబట్టి నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నానంటే కాశీది అయిపోతుంది. ఎందుకంటే కాశీ ఆల్రెడీ అంటే మ్యాక్సిమం అయిపోయింది. అక్కడ
ఆ మచ్చ మాత్రం అది మిగిలిపోయింది, ఆ శిథిలం. ఆ శిథిలం తీసేస్తే కంప్లీట్ అయిపోతుంది, ఉంది అంతే. అక్కడ గుడి కట్టేస్తే అయిపోతుంది అంతే. అయితే రామ మందిర నిర్మాణానికి సంబంధించి అంతా ఎలక్షన్స్ స్టంట్గా జరుగుతోంది, బీజేపీ హైజాక్ చేస్తోంది. ప్రతిసారి ఎన్నికలకు ముందు అనేది బీజేపీ ఏదో ఒక నినాదాన్ని తీసుకొస్తుంది, రాముడిని ప్రతిసారి ఎన్నికలకు పోనీ వాళ్ళని చేయమండి. ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని మేం కడతాం రేపు కాశీ, మేం కడతాం రేపు మధుర అని చెప్పమండి. వాళ్ళకి మనం మొక్కుతాం. మనకి ఏ పార్టీ ముఖ్యం కాదు, మాకు ధర్మమే ముఖ్యం. మొక్కడం కాదు, ఓట్లేయడం కూడా అందువల్లే అవుతుందా అనేది కాదండి, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గుళ్ళు కూలగొట్టేవాడా, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడా, గుళ్ళు కట్టేవాడా అని అడగండి ఒక హిందువుని. ఎవరికి ఓటేస్తే వాడు హిందూ అవుతాడు చెప్పండి? గుళ్ళు కట్టేవాడికే, గుళ్ళు కూలగొట్టేవాడికి కాదుగా కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అతని పేరేంటి, జోకర్ ఉంటాడు, ఏం పేరు, పప్పు. ఈ రాహుల్ విన్సీ ఉన్నాడు, అతను స్పష్టంగా ఉన్నాడు ఏ విషయంలో, మేము మా పార్టీ ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకం. చాలాసార్లు ఓపెన్ అయ్యాడు అతను, ఓపెన్గా ఉన్నారు వాళ్ళు. నువ్వు కదా డ్రామాలు ఆపాల్సింది. వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా. ఇప్పుడు క్రేజీ వాళ్ళని పిలిస్తే వస్తాడా? అతను చెప్పాడు నేను క్రిస్టియన్ అని చెప్పాడు. పేరేంటి, అరవింద్. హనుమాన్ చాలీసా పారాయణాల్లో పాల్గొంటున్నారు ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. మొన్నటి నుంచి గుడ్ న్యూస్, తెలియదే, పర్లేదే. 6వ తారీఖు నుంచి కార్యక్రమాలు అనేది అయోధ్యకు సంబంధించి జరుగుతుంది. రాముడు ఏమైనా చేస్తాడు, వెరీ గుడ్. అందరు మనోళ్ళే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వాస్తవాన్ని వదిలేసి తాత్కాలికమైన దానికోసం వాతావరణం పాడు చేస్తున్నారు. ఉదాహరణకి ఢిల్లీ ఉందమ్మా, ఢిల్లీ పేరేంటి అసలు పేరు? హస్తినాపురం. హస్తి అంటే ఏనుగు. చాలా ఏనుగులు ఉండేయంట అక్కడ. ఏనుగును పోషించడం అంటే ఎంత బలిసి ఉండాలి అతను, అంటే ఆ రాజ్యం ఎంత స్ట్రెంత్ ఉండాలి, ఎంత ధనం ఉండాలి, ఎంత సంపద ఉండాలి. అది హస్తినాపురం, రిచెస్ట్ ప్లేస్, బాగా పవర్ అపులెన్స్ ఉన్నటువంటి ప్లేస్ కదా. అయోధ్య అంటే అర్థం ఏంటి, ఎవరి చేత జయించబడింది. ఈ పదాలు ఏంటివి, సంస్కృతం. ఎవరిది, మనది కదా. నువ్వేమో బొంబాయి సినిమా చూసి సాంగ్లు పడతావు, అరబిక్ కర్లాందం అని కదా. అయితే మోదీ కూడా ఆ ఎన్నికల్లో గెలుపు కోసమే రామ మంత్రాన్ని చెప్పిస్తున్నారు. అందులో హడావిడిగా ఇప్పటికీ నిర్మాణం కంప్లీట్ అవ్వకుండానే ప్రారంభోత్సవం కాదమ్మా. ఇప్పుడు నిన్నో మొన్నో వచ్చి ఎవరైనా మొదలు పెడితే మీరు అనొచ్చు, ఎప్పటి నుంచో దానికోసమే కదా ఉన్నారు. మీకు అర్థం కావట్లే. ఇప్పుడు మీరు కాశ్మీర్ వెళ్ళగలరు, నేను వెళ్ళగలను. నేను వెళ్ళొచ్చాను 2019, కానీ మేము ఓన్లీ అమ్మవారి వైష్ణోదేవి దర్శనం మాత్రమే చేసుకున్నాం. అప్పుడే దాంట్లో 370 ఆర్టికల్ తీసిన కొత్తలో వెళ్ళాం. నేను శ్రీనగర్ వెళ్ళాలని అడిగాను, ఇప్పుడు వెళ్తే రాలేరు, ఇంకా వాతావరణం ఏం సెట్ అవ్వలేదు అన్నారు. కానీ ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళిపోయి సెల్ఫీలు తీసేసుకోవచ్చు. ఎక్కడ, లాల్ చౌక్లో. మొన్న ఆ రాములు వారి అక్షంతలు ఊరేగింపు జనవరి 1, ఆగస్టు 15 బ్రహ్మాండంగా మామూలుగా మన ఊళ్ళో జరిగేస్తున్నాయి. ఎందువలన, ఎవరి వలన, ఎందువలన, ఎవరి వలన? నువ్వైతే పాత బస్తీలో కరెంట్ బిల్లు తేలేవుగా. సో కాబట్టి ఎవరైతే వాతావరణాన్ని శాంతియుతంగా, ఇప్పుడు జమ్మూలో కాశ్మీర్లో ఇప్పుడు రైలు నడుస్తుంది తెలుసు మీకు, తెలుసా? అంతకుముందు ఫెయిల్, ఇప్పుడు రైలు. కాబట్టి ఈ బెయిల్ బ్యాచ్ గురించి మనం ఏంటి మాట్లాడేది కదా. నువ్వేం చేయలే, నువ్వేం చెయ్యవు, నీకు కనీసం రామ అంటే మీనింగ్ తెలదు, ఓన్లీ కేవలం గట్టు మీద కూర్చొని కబుర్లు అంతేగా. ఈ గట్టు బ్యాచ్ ఎందుకమ్మా చెప్పండి, ఏం చెప్పాలి వాళ్ళకి మనం? ఆడైతే వాడు ఏం చేయడు కదా. ఈ కామెంట్లు కామెడీలు చేసేవాడు అయితే గుడి కట్టడు, అంతవరకు గుడికే రాడు, ఆడు గుడి కట్టడు కాదు, గుడికే రాడు. వాళ్ళు మరి కామెంట్లు చేయకూడదుగా. పో నువ్వు అనుకో, వాడు అనుకున్నట్టే అనుకోని, నువ్వైతే చేయుగా కాబట్టి చేసేవాడిని ఎలా చెరగొడతావు? ఇది రాముడిని నేల, దిస్ కంట్రీ బిలాంగ్స్ టు రామ్. రామాయణం పుట్టిన నేల, భగవద్గీత పుట్టిన నేల. శీలు పొంగిన జీవ గడ్డయు పాలు బారిన భాగ్యసీమయు
వరలినది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है. हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है. जीवन का आदर्श यह परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है. ఇది మన ఆదర్శం, ఇది మన దేశం. కాబట్టి అంతటా దైవాన్ని చూస్తూ, మట్టిలో కూడా అమ్మని చూస్తూ, ప్రతి శరీరం ఒక దేవాలయం, ఇలా చెప్పగలిగే తత్వం ఇంకోటి ఉంటే చెప్పు, మనం జంప్ అయిపోదాం. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా రామనామ నినాదం అనేది వినిపిస్తుంది. ప్రతి చోట జనవరి 22న మేము ఏదో రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కళ్యాణాలు, ప్రారంభోత్సవాలు మీరు కూడా అటెండ్ అవుతున్నట్టు వెళ్తున్నాగా చాలా చోట్ల. సో దాన్ని ఇప్పుడు హిందువుల్ని మళ్ళీ ఏకం చేయాలి అనేది, అంతా తమ వైపే ఉన్నారు, మా వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నంలో బీజేపీ ఉంది అనేది ఎజెండాగా ముందుకెళ్తున్నారు. ఈసారి మెజారిటీ సీట్లు సంపాదించాలి, ఇదే బీజేపీ ఏకైక ఎజెండా అనేది. పోనీ ఇలా ఎవరన్నా అనుకోని హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా? పోనీ చెప్పండి, హిందువులంతా ఒకవైపు ఉండాలో వద్దా? హిందువులకి పార్టీ ముఖ్యం అంటే ఆడు హిందూ కాదు, ఆడు గాడు. హిందూకి ధర్మమే ముఖ్యమై ఉండాలి. ముస్లిం ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఎ రిలిజియన్, క్రిస్టియన్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఎ రిలిజియన్. వై నాట్ ఫర్ హిందూస్? హిందువులకి దేవాలయాలు అక్కర్లేదా? హిందువులకి ధర్మం ఉండక్కర్లేదా? ఏంట్రా ఈ రోజుల్లో కూడాను ఈ డెలివరీ మనకేనా? అయితే దాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకుంటున్నారు అనే మాట. దేనికి ఉపయోగిస్తే ధర్మానికైతే ఉపకారం జరుగుతుందా లేదా? దేనికన్నా వాడిని నువ్వైతే చేయవుగా. నువ్వంటే ఈ కామెడీ ఫెలోస్ ఎవడైతే ఈ స్టేట్మెంట్ ఎవడైతే ఇచ్చావు నువ్వైతే చేయవు కదా. హిందువుల ఐక్యం నువ్వైతే చేయవు కదా. ఆడెవడో ఉన్నాడు ఇక్కడ, తలమాసిన ప్రసాదం ఎవడో పేరండి, ఇక్కడ పోస్టులు పెడుతుంటాడు వాడు. రాముడికి దక్షిణాదికి సంబంధం లేదంటాడు, తలమాసిన ప్రసాద్, ఐ థింక్ సో. రాముడు రామాయణం గోదావరి తీరం వచ్చాడు, వాల్మీకి ఇన్ని చెప్తే 76 ఏళ్ళు వచ్చినా పార్టీ కుక్కల్లా బతికితే ఎలా రా బాబు? నాకు పార్టీయే ముఖ్యమనే కుక్కలు హిందువులు కాదు, నాకు కులమే ముఖ్యమనే కుక్కలు హిందువులు కాదు, నాకు ధర్మమే ముఖ్యము. నేను చెప్తా, చెప్పండి ఎవరినైనా. అవర్ ప్రయారిటీ ధర్మ, నాట్ ఎనీ పార్టీ, నాట్ ఎనీ పర్సన్, నాట్ ఎనీ క్యాస్ట్, నాట్ ఎనీ రిజియన్, నాట్ ఎనీ లాంగ్వేజ్. ధర్మం ముఖ్యం అంతే. ధర్మం ఏం నేర్పిస్తుంది? ధార ఇది ధర్మ, లోకా సమస్త సుఖినో భవంతు, దట్ ఈస్ ధర్మ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు అయోధ్య దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం. చాలా సంతోషమ్మా, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని, అలాగే కొన్ని కోట్ల మంది హిందువుల డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలని, ఇప్పటికైనా మిగిలినటువంటి ఎవరైతే ఈ గట్టు బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు మారాలని ఆలోచించాలని, హిందువుల యొక్క న్యాయపూర్వక, ధర్మపూర్వక, చట్టపూర్వకమైనటువంటి కోరికలు, డిమాండ్స్ నెరవేర్చడంలో వాళ్ళు కూడా ముందుకు రావాలని, కేవలం హిందుత్వం నాశనం చేయడానికే పనిచేసినటువంటి ఈ లో క్లాస్ బ్యాచ్ ఇప్పటికైనా మారాలని నేను కోరుకుంటూ, చాలా రామచంద్రమూర్తి యొక్క కృప, సీతమ్మ వారి యొక్క అనుగ్రహం మీ ఛానల్ మీద, మీ మీద, అందరి మీద ఉండాలని, అందరి మీద మీన్స్ నాట్ ఓన్లీ హిందూస్, సర్వేజన సుగుణవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒక్కసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భారత్ మాతకి ఒక మాట చెప్పాలనిపించింది. ఏంటంటే, ఎవరికో ఆకలేసింది, ఇతను ఇటువైపు ఉన్న పర్సను అతను ఆకలి తీరిస్తే అతను వచ్చి నన్ను మెచ్చుకుంటాడు అని ఒక కీర్తికాంక్షతో అతనికి ఆకలి తీర్చాడు అనుకోండి. పర్లేదంటారా? ఈ ఆకలి తీర్చుకున్నాడు రాసుకెళ్ళంటారా? చెప్పండి కొంచెం. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్?
ఆకలి తీర్చి ప్రాణం నిలబెట్టాడుగా కదా కదా. అక్కడ కీర్తి కండూర్తి ఉండడమే కదా ప్రాబ్లం అనేది. నువ్వైతే పెట్టవుగా, నువ్వేం అన్నం పెట్టవు, ఓన్లీ కామెంట్ బ్యాచే కదా నువ్వైతే బతికించవుగా, సత్యం వదిలేస్తావు నువ్వు. దీనికి మంచి ఉదాహరణ చెప్పనా? ఆఫ్రికాలో ఓ పిల్లవాడు అలా ముడుచుకుపోయి ఉంటాడు, ఎముకలు గూడు. ఆ ఫోటో బాగా వైరల్, కోట్ల మంది చూశారు, కోట్లే. ఒక వెనకాల ఒక పెద్ద వల్చర్ ఎదురు చూస్తూ ఉంటుంది ఆ బాబుని తినేయాలి అనేది. దాని ఫోటో తీశాడు కదా, వాడికి మంచి అవార్డులు వచ్చినాయి. తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు తెలుసా? కామెంట్లు పెట్టారు, ఒరే నీచ్ కమీను, అంటే కుక్కలను హత్య చేయలేకపోతున్నాను. ఆ నీచ్ కమీన్ తర్వాత మీకు తెలుసు, ఏరా ఫోటోలు తీసి ప్రైజులు పొందడమేనా, వాడికి ఎంత పెడదామని లేదా నీకు, ఏం బతుకురా నువ్వని బాగా గడ్డిపెట్టారు. ఆడు చచ్చాడు, వేరే కథ. కాబట్టి మన థింకింగు ఫోటోలు కాదు, మన థింకింగు పేరు కాదు, ప్రాణం నిలబెట్టడం, ఇక్కడ ధర్మం నిలబెట్టడం. నువ్వైతే చేయవు కదా, నువ్వైతే కన్ఫామ్. కాబట్టి చేయనోడి గురించి మనకెందుకండి కదా కదా. ఇప్పుడు అందుకని మనం సామెత ఉందిగా, అమ్మ పెట్టదు, ఆ బ్యాచ్ గురించి మనం ఏం మాట్లాడితే ఉపకారం ఉందమ్మా. అమ్మ అంతారామమయం జగమంతారామమయం అంతారామమయం. అమ్మా రాములు వారు ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే యాగం చేసినటువంటి బ్యాచ్ ఉన్నారు. రామచంద్రమూర్తి ఉన్నప్పుడే రాక్షసులు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండకూడదని ఎలా కోరుకుంటామమ్మా? వాళ్ళ వారసులు ఉండాలి కదా. శూర్పణఖ బ్యాచ్ ఉండాలి, మారీచుడు బ్యాచ్ ఉండాలి, రావణాసుడు బ్యాచ్ ఉన్నారు కూడా. లెట్ దెమ్. మనకైతే కోరికలే, మన ఒక్కలమే ఉండాలని, అందరూ ఉండాలి అని మనం కోరుకుంటాం. ధన్యవాదాలు ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మీరు హరే వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. చాలా సంతోషం తల్లి. హరే కృష్ణ, జై శ్రీరామ్.